తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి అసలైన ఎన్నికల సమరం మొదలు కాబోతోంది. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ ఎంపీ ఎన్నికలకు రేపే సైరన్ మోగనుంది. ఉదయం 9 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ తర్వాత 11 గంటల నుంచి నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఈ నెల 25 వరకు నామినేషన్స్ ని స్వీకరిస్తారు. ఈ నెల 26న నామినేషన్స్ ని పరిశీలన, 29న నామినేషన్ల విత్డ్రాకు అవకాశం ఇచ్చింది ఈసీ. పోలింగ్ మే 13న జరుగుతుంది. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. ఇప్పటికే అన్ని పార్టీల నేతలు ముహూర్తాలవి చూసుకున్నారు. పేరు బలం, గ్రహ బలం చెక్ చేసుకుని టైం కూడా ఫిక్స్ చేసుకున్నారు. అఫిడవిట్లు, పేపర్ వర్క్ అంతా రెడీ చేసుకుని పెట్టుకున్నట్లు సమాచారం. అవసరాన్ని బట్టి 2-3 సెట్ల నామినేషన్స్ వేయడానికి కూడా రెడీ అయ్యారు. సీఎం జగన్ ఈ నెల 25న పులివెందుల అసెంబ్లీకి నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందే 22వ తేదీన జగన్ తరఫున ఒక సెట్ నామినేషన్ అవినాష్ రెడ్డి వేస్తారని చెబుతున్నారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చుపై ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. తాజాగా బ్యాంకు ఖాతాలు తెరవాలని, ఎన్నికలకు సంబంధించిన లావాదేవీలన్నీ ఈ ఖాతా నుంచే జరపాలి అని కండిషన్ పెట్టింది. అన్ని రకాల అనుమతుల కొరకు సువిధ సింగిల్ విండో ద్వారా 48 గంటల ముందస్తుగా దరఖాస్తు చేయాలని సూచించింది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలని, నామినేషన్ స్వీకరణ చెక్ లిస్టు ప్రకారం సిద్ధం చేసుకోవాలని ఈసీ తెలిపింది. ఇక నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆర్ఓ ఆఫీసు గేట్ నుంచి 100 మీటర్ల వరకే వాహనాలకు అనుమతి ఇచ్చింది. అభ్యర్థితో పాటు 4 మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది అని తెలిపింది.